తినే ఆహారం, తాగే నీరు ద్వారా శరీరానికి అవసరమైన మాంసకృతులు, పోషక విలువలు సమకూరడంతో పాటు రక్తంలో కలవని లవణాల వల్ల అది కలుషితమవుతూ ఉంటుంది. ఒక్కసారి రక్తం విషపూరితమయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా కలుషితమైన రక్తాన్ని వడపోసి అనవసర లవణాలను తొలగించి వాటిని మూత్రం, చెమట ద్వారా శరీరం నుంచి బయటకు పంపడానికి మూత్రపిండాలు పనిచేస్తుంటాయి. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొందరిలో అనవసర లవణాలు పేరుకుపోయి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతుంటాయి. ఇవే కిడ్నీ సంబంధమైన వ్యాధులు. ఇవి బాగా ముదిరితే కిడ్నీలలో రాళ్లు ఏర్పడటం, మూత్రపిండాలు దెబ్బతిని వాటి స్థానంలో కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేసే డయాలసిస్ వంటి ఖరీదైన వైద్యం తప్పనిసరి అయ్యే ముప్పు పొంచి ఉంటుంది. కాస్త ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటి బారిన పడకుండా చూసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముదిరిపోయిన తర్వాత చేసే చికిత్స కంటే నివారణ మేలు కదా. మన కిడ్నీలో రక్తాన్ని శుద్ధి చేసి అందులో ఉండే లవణాలను, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అయితే ఈ ప్రక్రియలో కొంత లవణం మన కిడ్నీలో పేరుకుపోతుంది. దీన్ని మనం ఎలా తొలగించాలి? దానికోసం ఒక చిన్న చిట్కా ఉంది. కొత్తిమీరను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగండి. ఒక పాత్రలో వాటిని తీసుకుని మంచినీటిని అందులో పోయండి. ఈ మిశ్రమాన్ని 10 నిమిషాల పాటు మరిగించండి. దాన్ని వడబోసి ఒక సీసాలోకి తీసుకుని ఆ సీసాను ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ రసం ఒక గ్లాసు తాగితే కిడ్నీలో లవణాలన్నీ మూత్రం ద్వారా బయటకు పోతాయి. కొద్ది రోజుల తర్వాత మీలో కలిగే మార్పును మీరే గమనించగలుగుతారు. కొత్తిమీర ప్రకృతిలో దొరికే సహజ సిద్ధమైన ఆయుర్వేదంలా కిడ్నీలను శుభ్రపరుస్తుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.